పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్న పారా కమాండోకు దుండగుల నుంచి బెదిరింపులు వచ్చాయని తెలుస్తుంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్లోని హగ్లీ జిల్లా ధన్యాకాలి గ్రామంలో ఉన్న పారా కమాండో గౌరవ్ ముఖర్జీ ఇంటి బయట బెదిరింపు సందేశాలతో కూడిన పోస్టర్ను అతికించారు. దుండగుల పోస్టర్ను గుర్తించిన గౌరవ్ కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఆ పోస్టర్లో గౌరవ్ తల కావాలి, పాకిస్తాన్ జిందాబాద్ వంటి నినాదాలు బెంగాలీ భాషలో ఉన్నాయి. అలాగే హిందువులను రక్షిస్తే నీ కుటుంబాన్ని అంతం చేస్తాం, బెంగాల్ను బంగ్లాదేశ్గా మారుస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన పోలీసులు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు 2 స్కూటర్లపై అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. అయితే ఇది స్థానిక దుండగుల పనేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన హగ్లీ గ్రామీణ పోలీసులు ఉన్నతాధికారులు గౌరవ్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఇంటి బయట నిఘా కెమెరాలను అమర్చడంతో పాటు పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి 24 గంటల పాటు గస్తీ నిర్వహిస్తున్నారు.